I don't have any plans, Andy. I'm little disturbed actually with lot of trolling. So basically, if I'm an independent, I really don't care. But they trolled my party also. So for that, I have very much disturbed. I'm very much disturbed. When is the last time you visited Guntur, madam? Somu Yadav. లాస్ట్ సంక్రాంతి అండి, నేను లైవ్ కూడా పెట్టాను గుంటూరులో ఉన్నప్పుడు. ఐ లవ్ గుంటూరు, ఐ లవ్ గుంటూరు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ వీ హ్యావ్ ఎ హౌస్ ఓవర్ దేర్. సో యువర్ స్మైల్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఈ అయ్యే బాబోయ్, చాలా మంది చాలా గట్టిగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు. నాకేం ప్లాన్స్ లేవు. అండ్ ఆల్సో ఇప్పుడు వరకు ఏం పర్చేస్ చేయలేదు. సో దట్ ఐ డెంట్ పర్చేస్ ఎనీథింగ్. எதுவுமே நான் பர்ச்சேஸ் பண்ணல. அண்ட் இப்போது వరకు ஒரு சாரி, ஒரு சில்க் சாரி பர்ச்சேஸ் பண்றதுக்கு கூட நான் வெளியே போல. ద్వారకా తిరుమల ఎప్పుడైనా రావా బంగారం? భీమరెడ్డి వెంకన్న బాబు గారు, ష్యూర్ అండి, తప్పనిసరిగా. నేను ఎప్పుడు ద్వారకా తిరుమల వినటమే కానీ రాలేదు. డెఫినెట్ గా దేవుడి దయ వల్ల ఆయన ఆశీర్వాదంతో నేను రావాలని కోరుకుంటున్నాను. నైస్ శారీ అట. అరుల్ రాజ్, థ్యాంక్ యూ అరుల్ రాజ్ ఫర్ ద కాంప్లిమెంట్. వీ వాంట్ యూ టు సెలబ్రేట్ దివాలి విత్ యూ family and live a happy life, madam. Somu Yadav. I don't know when that can happen. At present, full and full, I'm very much busy with politics. Political ga మనం కొంచెం ఇప్పుడు యాక్టివ్ గా పని చేయాల్సిన టైం కాబట్టి, సో ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ అంటే ఫ్యామిలీ కోసము, లేకపోతే మ్యారేజ్ కోసము, లేకపోతే నా పర్టిక్యులర్ యూట్యూబ్ వీడియోస్ కోసము ఆలోచించే తీరిక లేదు. డెడికేటెడ్ వర్క్ చేస్తున్నాము వైఎస్ఆర్సీపీ కోసం. గండికోట ఎప్పుడైనా వచ్చారా? గండికోట మైసమ్మ రాలేదండి నేను. గోపాల్ కృష్ణ గారు, కర్నూలు ఎప్పుడైనా వస్తావా రవి గారు? షూర్ అండి. ఏంటి ఇలా తగులుకున్నారు? హలో మామా, హౌ ఆర్ యూ? జయంత్ గౌడ్, సిరిసిల్లకు వస్తారా? ఇలా తగులుకున్నారేంట్రా నన్ను? నాది చదివే అంట సంతోష్ కుమార్. ఇలా కొంతమంది నేను కూడా వాళ్ళని రా అంటాను, సో దట్ వాళ్ళు అలా అంటారు. పర్లేదు లేరా, వదిలేసిన. మళ్ళీ ఇంకొకసారి వే అన్నట్టు మూతి మీద దొబ్బుతాయి అనుకున్నాము. జయంత్గా చూశాను రా, చూస్తున్నారా నిన్ను? అండ్ తాయ్ యంగ్ బిహెచ్క్యూ, అయ్య బాబోయ్, ఇతను ఎవరు మన దేశం కాదు, అతను ఏదో వేరే దేశం నుంచి పెడుతున్నాడు మెసేజెస్. క్యూట్ అట. థ్యాంక్ యూ తాయ్ యాంగ్. అండ్ గుంటూరుకి వస్తారా? ఎస్కే కాజా మీ కామెంట్స్ చూస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ యా, గుంటూరుకి కంపల్సరీ వస్తాను. దేవుడు పిలిస్తే తొందరలో రావాల్సి వస్తుంది. నిన్ను ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలి. చూడండి, దగ్గర నుంచి చూడండి. ఇంతకన్నా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారా? చాలా భయంకరంగా ఉంటాను నేను. గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ మేడం, బికాస్ యూ గాట్ అ హౌస్ హియర్ టు. సోము యాదవ్, ఆహా, ఇల్లుంటే అక్కడ ఎమ్మెల్యేనా? వైసీపీ టికెట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏమండి, ఇవన్నీ చాలా దూరం అండి. నాకు అంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదు. నేను అంత ఎక్స్పెక్టేషన్స్ లో కూడా లేను. ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాను. తిన్నావా మేడం? గోపాల్ కృష్ణ, తినలేదు. కొంచెం సన్నమయ్యాను కదా, తెలుస్తుందా? కొంచెం బుగ్గలయ్యి తగ్గాయి. సో అంతకు ముందు కొంచెం బుగ్గలు బూరెలాగా, ఇక్కడ 2 బూరెలు,
ఇక్కడ ఇక్కడ ఒక గారె పెట్టినట్టు ఇలా బబ్లీగా తయారయ్యాను, తాటిపండులాగా. సో ఇప్పుడు కొంచెం చూసారా, ఇలాంటి చీరలు ఇవన్నీ మనకి పాత కాలంలో ఉండేవి, ఇలాంటి కాటన్ చీరలు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మళ్ళీ ఈ ఫ్యాషన్ అవ్వాలనే దాంతో నేను కట్టి ఇలా కెమెరాస్ ముందుకు రావడం జరుగుతుంది. సో దట్ మన కాటన్ అనేది మన ఇండియాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ. మన కాటన్ అనేది మన దగ్గరే పుట్టింది కాబట్టి. సో అగైన్ మనకంటూ కాటన్ కంటూ మంచి రోజులు రావాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ జనరేషన్ యూజ్ చేయాలి కాటన్ ని. మేడం ట్యూషన్కి వస్తాను మేడం, వేదాంత్ రెడ్డి. అబ్బాయి ట్యూషన్కి వస్తావే నా బాబే, ఎందులో చెప్పమంటావు, ఏ సబ్జెక్ట్ కావాలి? మనోజ్ గమీస్, మనోజ్ గోమాసా. లవ్ యూ క్వీన్. ఓకే ఓకే, లవ్ యూ. యువర్ స్మైల్ వెరీ క్యూట్. పవన్ దీపి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు చెప్పరా ప్లీజ్ రవి. నేను పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఇగో చాలా మంది ఫీల్ అయిపోతారు. సో అందుకని నాకంటూ ఒక మంచి స్టేజ్, ఒక మంచి పేరు వచ్చిన తర్వాత చేసుకుంటే, మనకింత 14 కదా. సో అందుకని పెద్దగా ఇట్స్ ఓకే, టైం ఉంది మనకి చేసుకోవడానికి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ కావాలంటే సిరాజ్ గడ్కి. అరే అందులో ఇంకేమీ లేదు, ఒక లిక్విడ్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కావాలి మేడం మీరు ఎస్కే కాజా. ఎస్ ఆఫ్ కోర్స్ అండి, దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా. యూనో మహిళల కోసం ఎక్కువ పని చేయగలుగుతాను నేను. అనంతపురం ఎప్పుడు వస్తారు శ్రీ? అనంతపురం వచ్చి చాలా రోజులు అవుతుందండి. ఐ థింక్ ఒక 4-5 years అవుతున్నట్టుంది. 4-5 years అయిపోయింది అనంతపురం వచ్చి. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ శ్రీరెడ్డి గారు. బాలు బుజ్జి. వాట్ ఈజ్ యువర్ ఏజా? అరే ఇప్పుడైనా చెప్పాను నేను, మొన్నే 14 వెళ్ళి 15 వచ్చిందని. అసలు ఏజ్ ఎందుకురా, ఏజ్ ఎందుకురా? అది ఒకటే నాకు కాలుతుంది, నన్ను అడగద్దు నాకు నా ఏజ్. నేను అసలు ఒక 20 దాటిన దగ్గర నుంచి, అంటే ఇప్పుడు 14-15 అంటే అబద్ధమని మీకే తెలుసు. 20 దాటిన దగ్గర నుంచి అసలు లెక్కేసుకోవడం మానేశాను నేను. నాకు అందుకని నాకు లెక్క నాకే తెలియదు. నిజంగానే మీరు నమ్ముతారో నమ్మరో, కొన్ని సంవత్సరాలుగా నేను ఏజ్ లెక్క వేసుకోవడం మానేశాను. మై ఫ్రెండ్ క్రాంతి బర్త్డే, హీ ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. వశిష్ఠ శర్మ. మీ ఫ్రెండ్ క్రాంతికి విష్ యూ హ్యాపీ బర్త్డే క్రాంతి. సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రశాంతంగా మార్చేస్తుంది. గంప భాను ప్రసాద్. నీ బొట్లో వేసేసుకుందామని ట్రై చేస్తున్నావు కదా నన్ను. టీ తాగావా శ్రీ? రెక్కల చంద్రశేఖర్ రెడ్డి, సొరకాయలపేట. టీ తాగలేదు, కాఫీ తాగానండి. ఆమె కాఫీ ఫ్యాన్ యాక్చువల్లీ. ఈస్టార్ వెస్ట్ శ్రీరెడ్డి క్యూట్. రమేష్ బండారి. రియలీ ఇలాంటి కాంప్లిమెంట్స్ నిజంగానే అనుకుంటాం కానీ డిస్టర్బ్ అవుతాం రా మేము. ఆడపిల్లలం అమాయకులం కదా, నమ్మేస్తాం ఇలాంటి మాటలన్నీ. మమ్మల్ని పడగొట్టడం మీకు ఈజీరా ఇలాంటి మాటలతోటి, ఇలాంటి అబద్ధాలతోటి. ఉమేష్ ఎంకే 2 కప్పులు పట్టుకొచ్చేసాడు శ్రీ కాఫీ అని చెప్పేసి. రారా ఉమేష్ గారు, నీకొక కాఫీ నాకొక కాఫీ తాగుదాం. శ్రీరెడ్డి గారు పాలమంగళం విలేజ్కి రావచ్చుగా మీరు. బాలకృష్ణ గారు ఏంట్రా రగ్గు మగళ్ళారా ఇలా ఇదేంటి ఇలా తగులుకున్నారు నన్ను? ఏమిటో ఈ పేర్లు. చెన్నైలో ఉండటం వల్ల నేను ఆంధ్రాని చాలా మిస్ చేస్తున్నాను. కానీ జగనన్న మూలంగా నేను మళ్ళీ ఆంధ్రాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. బ్లెస్ మీ. తొందరగా శ్రీ మన ఆంధ్రాకి వచ్చేసి ఏదో ఒక మంచి పొజిషన్లో తనని మనం చూడాలి అని మీరు ఎంతమంది కోరుకుంటున్నారో నాకైతే తెలీదు. బట్ బ్లెస్ మీ మీరు అందరూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.